జంట దెయ్యాలు పార్ట్ 1. సర్పవరం అనే గ్రామంలో గత కొంతకాలంగా ప్రజలు 2 దెయ్యాల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఒకటి ఆటల దెయ్యం. ఈ దెయ్యం ఊర్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితోనూ ఆటలు ఆడుతూ ఏడిపిస్తూ ఉంటుంది. మరోవైపు తిండి దయ్యం అనేది ఊర్లో దొరికే ఆహారం తినేస్తూ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తుంది. అసలు ఈ 2 దెయ్యాలకు రాత్రి పగలు అనే వ్యత్యాసం లేదు. అవి తమకు నచ్చినట్టు ఊర్లో తిరుగుతాయి. అయితే ఈ జంట దెయ్యాల ఆగడాలను భరించలేని గ్రామస్తులు సర్పంచ్ ఇంటి వద్ద సమావేశం అవుతారు. ఆ సమయంలో ఊరి పెద్ద ప్రజల తరపున సర్పంచ్ తో మాట్లాడతాడు. సర్పంచ్ గారు, ఆ దయ్యాల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. ఇలానే వదిలేస్తే ఆ ఆటల దయ్యం మన ప్రాణాలతో ఆడుకుంటూ తిండి దయ్యం మనల్ని తినేసే రోజు వస్తుంది. అవునండి, ఆ ఆటల దెయ్యం వల్ల పిల్లలు బడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. నన్నైతే కోతకమ్మ ఆడాలని చెప్పి చుట్టు మీద నుండి పడేసింది సర్పంచ్ గారు. ఇదిగో చూడండి, నా చెయ్యి కూడా విరిగింది అని అందరూ తమ తమ బాధలు సర్పంచ్ తో చెబుతుంటారు. అదే సమయంలో సర్పంచ్ వంటగదిలోకి తిండి దయ్యం ప్రత్యక్షమై అక్కడున్న వంటలన్నీ ఫుల్ గా లాగించేస్తుంది. మరోవైపు ఇంటి బయట సర్పంచ్ ప్రజలతో మాట్లాడుతూ, మనం ఓపిగ్గా సహిస్తూ ఉంటే ఆ దయ్యాలు బాగా రెచ్చిపోతున్నాయి. మీరంతా ఇంకొక 2 రోజుల పాటు ఓపిక పట్టండి. ఈ దయ్యాలను ఊరు నుండి తరిమికూడదు. ఎలా సర్పంచ్ గారు? ఇలాంటి దయ్యాలను అదుపు చేసే ఒక మాంత్రికురాలు ఉంది. నేను ఆమెకు కబురు పెట్టి రప్పిస్తాను. సర్పంచ్ ఆ మాట చెప్పగానే ప్రజలందరిలో కొంచెం ధైర్యం కలుగుతుంది. అయితే ఆ మాంత్రికురాలు వచ్చే వరకు దెయ్యాల ఆగడాలను భరించమని సర్పంచ్ వారితో అంటాడు. ఆ తర్వాత ప్రజలు అక్కడి నుండి వెళ్లిపోగా అప్పటి వరకు జరిగినదంతా ఇంట్లో నుండి తిండి దయ్యం వింటుంది. అయితే ప్రజలంతా కలిసి చాలా పెద్ద పథకం వేశారు. వెంటనే ఈ మాట ఇంకొకరికి చేరవేయాలి అని తిండి దయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. అలా మాయమైన దెయ్యం స్కూల్ గ్రౌండ్ లో జారుడు బల్ల ఆడుతున్న ఆటల దెయ్యం వద్ద ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆటల దెయ్యం తిండి దెయ్యాన్ని చూసి, నువ్వేంటి ఇలా వచ్చావు? ఇక్కడ నువ్వు తినడానికి ఏముండదు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అంతగా కొంపలు మునిగిపోయే విషయం ఏమిటో? అప్పుడు తిండి దెయ్యం ప్రజలంతా కలిసి వేసుకున్న పథకం గురించి ఆటల దెయ్యంతో చెబుతుంది. అదంతా విన్న ఆటల దెయ్యం కోపంతో, వీళ్లకు ఎంత ధైర్యం! మనమేంటో ఈ ప్రజలకు తెలిసేలా చెయ్యాలి. కానీ 2 రోజుల్లో ఎవరో మాంత్రికురాలు వస్తుందంట. మరి ఆ సంగతి ఏం చేద్దాం? ఈలోగా ఇక్కడున్న ప్రజలను ఊరి నుండి పారిపోయేలా చేద్దాం. అప్పుడు ఆ మాంత్రికురాలు ఎవరి కోసం పని చేస్తుంది. సరిగ్గా చెప్పావు అని 2 దెయ్యాలు ఊర్లో ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెట్టి ఊరి విడిచిపెట్టి పోయేలా చెయ్యాలని అనుకుంటాయి. ఇక అదే రోజు రాత్రి తిండి దెయ్యం ఊరి పెద్ద ఇంటి తలుపు కొడుతుంది. అప్పుడు ఊరి పెద్ద భార్య డోర్ తెరిచి చూడగా అక్కడ దెయ్యం ఉండడం వల్ల భయంతో లోనికి పారిపోతుంది. ఆ తర్వాత దెయ్యం ఇంట్లోకి వస్తుంది. అప్పుడు దెయ్యాన్ని చూసి భార్యాభర్తలిద్దరూ భయపడతారు. ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? ఎందుకలా కంగారు పడుతున్నావయ్యా? నాకు బాగా ఆకలిగా ఉంది కాబట్టి వెంటనే వంట చేసి పెట్టండి. ఈ సమయంలో వంటలు చేయడం ఏమిటి? మా వల్ల కాదు. సరే, మరి నీ పేగలు బయటకు తీసి తినేసి నా ఆకలి తీర్చుకోనా? అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. వద్దు, అలా చెయ్యొద్దు. నేను వెళ్లి వంటలు సిద్ధం చేస్తా. మంచి ఇల్లాలి లక్షణం అంటే ఇది. పోయి వంట చేయి. అప్పుడు ఊరి పెద్ద భార్య హడావిడిగా వంటగదిలోకి వెళ్తుంది. ఆ సమయంలో తిండి దెయ్యం హాల్లో తిరుగుతుంటే ఊరి పెద్ద భయంగా దెయ్యాన్ని చూస్తాడు. మరోవైపు ఆటల దెయ్యం సర్పంచ్ ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో సర్పంచ్ తన గదిలో నిద్రపోతుండగా ఆటల దెయ్యం అతని మంచం వద్దకు వెళ్లి నిద్రలేపుతుంది. వెంటనే సర్పంచ్ ఉలిక్కి పడి నిద్రలేస్తాడు. ఏంటి సర్పంచ్ గారు, అప్పుడే నిద్రపోయారా? ఈ సమయంలో ఇక్కడ నీకేంటి పని? ఏముంది సర్పంచ్ గారు, ఊర్లో ప్రజలందరూ నాతో ఆటలు ఆడి అలిసిపోయి నిద్రపోయారు. మరి నాకేమో ఇంకా ఆటలు ఆడాలని ఉంది. అయితే ఇప్పుడు మనం దాగుడు మూతలు ఆడదాం సర్పంచ్ గారు. దానికి మీరు ఒప్పుకోకపోతే ప్రాణాలు తీసేస్తా.
అని ఆటల దెయ్యం బెదిరిస్తూ మాట్లాడుతుంది. దాంతో సర్పంచ్ వేరే దారి లేక దెయ్యంతో ఆడుకోవడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు ఊరి పెద్ద భార్య వంటలన్నీ సిద్ధం చేసి దెయ్యం ఎదురుగా పెడుతుంది. అప్పుడు తిండి దెయ్యం వాటిని తినడం మొదలు పెడుతుంది. అలా కాసేపు తిన్న తర్వాత తిండి దెయ్యం కోపంగా వారి వైపు చూస్తుంది. ఏమైంది? అన్నీ నువ్వు కోరినట్టే సిద్ధం చేశా కదా వంట చేసావు గాని ఆ వంట రుచిగా చేయాలని తెలీదా అని తిండి దెయ్యం కోపంగా సామాన్లు అన్ని చెల్లాచెదురుగా పడేస్తుంది. నిజానికి ఆమె చేసిన వంటలు బాగానే ఉన్నాయి, కానీ దెయ్యం కావాలని అక్కడున్న వస్తువులను పడేసి మాయమైపోతుంది. దాంతో ఇద్దరు కూడా బాధపడతారు. మరోవైపు ఆటలు ఆడుతున్న సర్పంచ్ దెయ్యానికి కనపడకుండా బీరువా పక్కన ఉంటాడు. అయితే దెయ్యం సర్పంచ్ కోసం వెతుకుతూ కావాలని సోఫా ఇంకా మిగిలిన వాటిని విసిరికొడుతుంది. అప్పుడు సర్పంచ్ ఆ సౌండ్స్ విని కోపంగా హాల్లోకి వస్తాడు. ఆ సమయంలో దెయ్యం టీవీని పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సర్పంచ్ వద్దని అరుస్తాడు. చూసావా సర్పంచ్, ఆటలో నువ్వే స్వయంగా నాకు దొరికిపోయేలా చేశాను. అని దెయ్యం వెటకారంగా నవ్వుతుంది. సర్పంచ్ మాత్రం తన ఇంట్లో సామాన్లు పాడైనందుకు కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఆటల దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది. అలా మాయమైన జంట దయ్యాలు తిరిగి మళ్ళీ స్కూల్ గ్రౌండ్ వద్ద కలుసుకుంటాయి. ఆ సర్పంచ్ తో బాగా ఆడుకున్నావా అవును, ఆ సమయంలో వాడి మొహం చూడాలి. ఊరి పెద్ద అయితే నా మాటలకి భయపడిపోయాడు తెలుసా ఆ రోజు నుండి జంట దయ్యాలు ఊర్లో ప్రజలను మునుపటి కంటే ఎక్కువగా ఇబ్బందులు పెడతాయి. ఒకవైపు తిండి దయ్యం ఎవరికీ ఆహారం లేకుండా చేస్తుంది. అలానే ఆటల దయ్యం ప్రజల పనులు చెడగొడుతూ ఊర్లో తిరుగుతుంది. అలా 2 రోజులు గడిచిన తర్వాత ప్రజలు దెయ్యాలకు భయపడి ఇళ్లలో నుండి బయటకు రావడం మానేస్తారు. దాంతో జంట దయ్యాలు బాగా సంతోషిస్తాయి. అయితే మరుసటి రోజు ఉదయం సర్పంచ్ కబురు పెట్టిన మాంత్రికురాలు ఊర్లోకి అడుగు పెడుతుంది. ఆ మాంత్రికురాలు నడుస్తూ ఆ ఊరి స్కూల్ గ్రౌండ్ వద్దకు వెళ్తుంది. ఆ సమయంలో మాంత్రికురాలు కళ్ళు మూసుకుని మంత్రం జపిస్తుంది. దివం హయం క్లిం మదం హిరాంభం హుజకరీ హుసం. మాంత్రికురాలు మంత్రం జపించిన కాసేపటి తర్వాత అక్కడ నేల మీద జంట దెయ్యాల ఆనవాలు కనిపిస్తాయి. అప్పుడు ఆ మాంత్రికురాలు అక్కడ మట్టిని సేకరించి సర్పంచ్ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. ఆ సమయంలో మాంత్రికురాలు కోసం సర్పంచ్ ఇంటి బయట ఎదురు చూస్తుంటాడు. అప్పుడు సర్పంచ్ మాంత్రికురాలుని చూసి కాస్త ధైర్యం తెచ్చుకుని ఆమె వద్దకు వెళ్తాడు. మీకోసం ఎదురు చూస్తున్నాం మాత. ఇప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది. రేపే ఆ 2 దెయ్యాల సమస్యకు ముగింపు పలుకుతా. ఆ మాట అన్నారు చాలు. మీరు ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి. అలాగే ఈలోగా నువ్వు చెయ్యాల్సిన ఇంకో ముఖ్యమైన పని ఉంది. చెప్పండి మాత, ఏం చెయ్యాలి? రేపు ఉదయం గ్రామస్తులందరూ పొలిమేర వద్దకు రావాలి. అలానే వారు వచ్చేటప్పుడు తమ ఇళ్ల ముందు నుండి గుప్పెడు మట్టిని తీసుకురమ్మని చెప్పు. సరే మాత, మీరు చెప్పినట్టే చేస్తాం. అయితే ఈ విషయం ప్రజలతో ఇప్పుడే చెప్పమని మాంత్రికురాలు అంటుంది. దాంతో సర్పంచ్ కాస్త భయపడతాడు. ఎందుకంటే ఈ సమయంలో ఆ 2 దెయ్యాలు ఏదో చోటులో ఎదురుపడే అవకాశం ఉంది. అప్పుడు ఆ భయాన్ని గమనించిన మాంత్రికురాలు, నువ్వు భయపడితే ఈ సమస్య ఎప్పటికీ పోదు, ఆలోచించుకో. లేదు లేదు, నేను వెళ్లి మీరు చెప్పిన విషయం అందరితో చెబుతాను అని సర్పంచ్ ధైర్యం తెచ్చుకుని ఇంటి నుండి బయలుదేరుతాడు. అలా సర్పంచ్ ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ప్రజలతో మాంత్రికురాలు చెప్పిన విషయం చెబుతాడు. మరోవైపు జంట దయ్యాలు వీరయ్య అనే వ్యక్తి ఇంటిలో గోల చేస్తుంటాయి. ఆ సమయంలో ఆటల దెయ్యం వీరయ్యను గాల్లోకి లేపి నవ్వుతుంటే తిండి దెయ్యం ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం ఖాళీ చేస్తుంది. అలా సమయం గడుస్తూ ఉండగా సర్పంచ్ వచ్చి వీరయ్య ఇంటి డోర్ కొడతాడు. అప్పుడు తిండి దెయ్యం వెళ్లి డోర్ తెరవగా సర్పంచ్ కనిపిస్తాడు. అయితే సర్పంచ్ దెయ్యాన్ని చూసి షాక్ అవగా తిండి దెయ్యం లోనికి రమ్మని పిలుస్తుంది. ఏంటి సర్పంచ్ గారు ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు? ఆటల దెయ్యం అలా అడగడంతో ఏం సమాధానం చెప్పాలని సర్పంచ్ ఆలోచనలో పడతాడు. మరి ఈ సర్పంచ్ ఆ దెయ్యాల నుండి తప్పించుకోగలడా? అసలు ఊరికి పట్టిన ఈ జంట దెయ్యాల బెడతను మాంత్రికురాలు ఎలా తీరుస్తుందో చూద్దాం. For more horror stories, please subscribe our channel.